हेलो, मेरा नाम मुबीना खान है। यहाँ पे देखो मैं अलग देख रही हूँ। यहाँ पे औरत है जो बिजनेस कर रही है और ये क्या कर रही है देखो। ఆపు ఏం చేస్తావు నువ్వు? చూడండి ఆపు ఇది ఊపిస్తే నీకేం వస్తుంది? ఇది ఇట్లా చేసి ఎట్లా డబ్బు సంపాదిస్తావు? ఎలా డబ్బులు వస్తాయి? మా తాతల ఖాతాలు, మా ముసల ఖాతాలు, ఇదే మేము బతికే వృత్తి. సెంటిమెంట్గా నువ్వు చేసుకుంటా అన్నావు అంతే అమ్మా. మాకు అన్ని భూములు గుడాలు అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అంత వస్తుంది. మా వృత్తి ఇంతే, మాకు మేము బతికేది ఇంతే. ఎందుకని చూడండి, ఇప్పుడు ఈమె బిజినెస్ చేస్తా ఉంది ఎంత బాగా, కూరగాయలు అమ్ముతాం. అవునులే, బిజినెస్ మాది. మా తాతల కాలం ముత్తాతల కాలం మేము పెట్టుకోండి, సెంటిమెంట్ ని పాటిస్తాను అంతే. మాకు ఇంకా తప్ప ఇంకేమీ లేదు. ఎందుకు అట్లా అనుకోవాలి? ఇంకా ఇప్పుడు ఈమె బిజినెస్ చేస్తూ ఉంది, బాగా జరుగుతూ ఉంది, డబ్బులు సంపాదిస్తూ ఉంది. ఇప్పుడు నీకు అన్ని భూములు ఆస్తులు ఉండి ఇది పక్కన పెట్టి చేసుకోవచ్చు కదా. ఇది వృత్తి మాది. మా బిడ్డల పాపలు వచ్చి చదువుకుంటా ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నారు. పిల్లలు కూడా ఇదే చేపిస్తాను. దీనికి హాస్టల్లో ఉండేది, హాస్టల్లో ఉండేది, అన్ని విధాలుగా ఉండారు వాళ్ళంతా, పల్లెకాలంతా. మాకు మా జీవితంతో వీడికి అయిపోవాలి మా వృత్తి. అది ఇంతటితో సమాప్తం అయ్యి అయిపోవాలి. ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు మీకు కూడా వయసు ఉంది కదా, సంపాదించే వయసు ఉంది, చేసే వయసు ఉంది. ఇది మీరు కూడా మానేసేస్తే ఇంకా బాగా దానికంటే నేను 10 నుంచి నాకు వచ్చి 40 ఏళ్ళు నాకు వయసు. నేను 8-10 ఏళ్ళ కాడ నుంచి ఈ వయసుతో మా నాయనతో తిరిగి అలవాటు అయిపోయి ఇదే నాకు అదే అంటున్నాను. ఇది పెట్టేసి ఇంకా సంపాదించే వయసు ఉంది కదా. నాకు చేసేదానికి పట్టేదానికి నాకు అది బుద్ధి పుడదు. నా బుద్ధి నా బిడ్డలకు వద్దు. ఇట్లా మొండిగా లేకుండా పని చేసుకుంటే నా బిడ్డలు నాకు వద్దని చెప్పేసి, నా బుద్ధి నాకు వద్దు, నా బిడ్డలకి అని చెప్పి చదివిస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు పాయింట్ చెప్పారు, మంచిది. ఇంకా మీకు టైం ఉంది సంపాదించడానికి, చేసుకోవచ్చు. ఏమంటావమ్మా, నేను రైటా? మీరేమంటారు దీనికంతా? కూరగాయలు తెచ్చుకోవాలి, ఏదో అంతకో ఇంతకో అమ్ముకోవాలి. అది ఇదే మా పని, ఇదే మేము చేసేది. ఏది మేలు అంటారు? ఇది మేలు అంటారా, అది మేలు అంటారా? ఇదే ఏదో 10 రూపాయలు వస్తాయి ఇంట్లో, ఇదే బతుకుతా ఉన్నాం. చూసారా అన్న ఎంత బాగా చెప్తా అన్నారు. ఓకే, అదే అంటే వీళ్ళకి ఒక పాత అలవాటు అయిపోయి దీని మీదే ఇది ఉన్నారు. ఏది అలవాటు అయిపోయినాడు అనుకో, అదే పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయనకి ఎంత వయసు ఉంది, సంపాదించవచ్చు కదా. ఆ డబ్బా మీ దగ్గర వచ్చి అడిగి ఫ్రీగా తీసుకొని పోయినాడు కదా. మీరు ఏమి ఇచ్చారు ఆయనకి? టమాటాలు ఇచ్చా, పచ్చిమిర్చి ఇచ్చా ఫ్రీగా. చూడాలి కదా అని నా అభిమానంతో నేను ఏదో నాకు వరకు సాయం. మీరు నాకు పట్టండి, ఇట్లా పట్టండి అమ్మా, నాకు పట్టండి, మీరు పట్టండి, ఇట్లా పట్టట్లే బాగా పట్టండి నాకు. చూసారా, ఇక్కడ ఆడవాళ్ళ దగ్గర ఫ్రీగా తీసుకొని వెళ్తున్నారు. ఎంత తప్పు కదండి, ఎంత పొరపాటు కదా అది. ఓల్డ్ పద్ధతులు అని పాటించుకుంటా మా పిల్లలు చేయరు. ఇప్పుడు మేము చేస్తాను, మాతో సమాప్తం అయిపోవాలి. ఇప్పుడే ఆయన సమాప్తం చేసి బిజినెస్ చేసి బతకచ్చు. ఇప్పుడు మీ కూరగాయలు ఆమె దగ్గర ఫ్రీగా కూరగాయలు తీసుకొని ఫ్రీగా డబ్బులు లేకుండా తీసుకెళ్తున్నారు. ఇదంతా తప్పు కదండి. ఇవన్నీ కూడా సెంటిమెంట్ పక్కన పెట్టి కష్టపడితే ఆర్థికంగా వాళ్ళే కాదు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, బాయ్.